సినిమాలు రాలేమంటూ సైడ్ తీసుకున్నాయి. దీంతో ఇదే మంచి ఛాన్స్ అంటూ పలు సినిమాలు థియేటర్లోకి ఎంట్రీ ఇచ్చాయి. మరి ఆడియన్స్ ను పలకరించిన ఈ సినిమాలు కలెక్షన్స్ ను కొల్లగొట్టాయా లేక ఎప్పటిలాగే చతికిల పట్టాయా? అసలు బాక్స్ ఆఫీస్ వద్ద వీటి రిజల్ట్ ఏంటో ఓసారి చూసేద్దాం. మీరెన్ని అంచనాలు పెట్టుకున్నా మేం మాత్రం ఇంతేనంటూ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని డిసప్పాయింట్ చేస్తూనే ఉన్నారు మన ఫిల్మ్ మేకర్స్. ఫస్ట్ హాఫ్ స్లోగా గడిచింది. కనీసం సెకండ్ హాఫ్ అయినా సందడి చేస్తుందని ఆశపడ్డా ఇండస్ట్రీకి వస్తున్న సినిమాలు వెక్కిరిస్తూనే ఉన్నాయి. పెద్ద సినిమాలు వెనక్కి వెళ్లిపోవడంతో ఇదే ఛాన్స్ అంటూ ఓ బామ, అయ్యో రామా, ది 100, వర్జిన్ బాయ్స్, సోలో బాయ్స్ వంటి సినిమాలు పోలోమంటూ బాక్సాఫీస్ బరిలో పోటీ పడ్డాయి. వీటిలో సుహాస్ నటించిన ఓ బామ, అయ్యో రామా కాస్తైనా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తుందనుకున్నారంతా. అయితే నాకంత సీన్ లేదు బ్రదర్ అంటూ అంచనాల్ని తొలి రోజే తుంచేశాడు ఈ కుర్ర హీరో. ఏ ముహూర్తాన కలర్ ఫోటో అనే సినిమా వచ్చిందో కానీ ఇంకా అదే పేరు చెప్పుకుని సినిమాల్ని లాగించేస్తున్నాడు. వాస్తవానికి మంచి టాలెంట్ ఉన్నా సరి అయిన కథల్ని ఎంచుకోవడంలోనే బోల్తా పడుతున్నాడు సుహాస్. రాశి కంటే వాసి ముఖ్యమంటారు. కానీ ఈ హీరో మాత్రం కంటెంట్ కంటే నెంబర్స్ మీదనే కాన్సంట్రేట్ చేసినట్టు కనిపిస్తుంది. రొటీన్ రామ్ కామ్ తీసి ఆడియన్స్ ని ఎలా మెప్పిస్తా అనుకున్నాడో ఇతనికే తెలియాలి. ఇక ఈ సినిమా తొలి రోజు వచ్చిన వసూళ్లు ప్రింట్లకి కూడా సరిపోలేదంటే బాబుగారు ఎంచుకున్న కథలు ఎలా బోల్తా పడుతున్నాయో అర్థమవుతుంది. ఇక ఇదే రోజు వచ్చిన మరో సినిమా ది 100. మొగలి రేకులు సీరియల్ తో బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైన సాగర్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, సిద్ధార్థ, షాదీ ముబారక్ల తర్వాత చేసిన సినిమా ఇది. సాగర్ అపియరెన్స్ చూస్తుంటే హీరోకి తక్కువ, క్యారెక్టర్ ఆర్టిస్ట్ కి ఎక్కువ అన్నట్లుంది. సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించిన సాగర్ పర్లేదనిపించినప్పటికీ హీరో అనే చట్రంలో నుంచి బయటపడి మంచి రోల్స్ చేసుకుంటూ పోతే తెలుగు ఇండస్ట్రీకి మరో మంచి నటుడు దొరికే అవకాశం పుష్కలంగా ఉంది. ఇక ఇదే రోజు వచ్చిన మరో సినిమా వర్జిన్ బాయ్స్. ఆడియన్స్ రావాలంటే, కాసులు కురవాలంటే అడల్ట్ కంటెంట్ దిక్కనుకుంటున్నారు మేకర్స్. పైపెచ్చు మనీ రెయిన్, టికెట్ కొట్టు, ఐఫోన్ పట్టు అంటూ చీప్ ట్రిక్స్ తో థియేటర్లు నిండిపోతాయనుకున్నారు. కానీ ప్రమోషన్ పై ఉన్న కాన్సంట్రేషన్ కథపై ఉంటే ఇంకా బాగుండేది. వర్జినిటీ కోల్పోవడం కంటే నిజమైన ప్రేమే ముఖ్యమనే మెసేజ్ తో ఫినిషింగ్ ఇచ్చిన మేకర్స్ ని చూసి ఇలాంటి సినిమాలు ఎందుకు చూడలేదంటూ సినిమాని లైట్ తీసుకున్నారు ఆడియన్స్. ఇక సోలో బాయ్ అంటూ వచ్చిన సినిమా అసలు ఏ థియేటర్ లో ఉందా అని వెతుక్కోవాల్సిన పరిస్థితి. సినిమాకు దగ్గర ఖర్చు పెట్టినా ప్రమోషన్స్ లో లోపమో లేక తెలియని ముఖాలుండడమో కానీ ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి సందడి చేయలేకపోయింది. దీంతో బాక్స్ ఆఫీస్ ఆశలన్నీ రాబోయే హరిహర వీరమల్లు మీదే పెట్టుకోవాల్సిన పరిస్థితి. చూడాలి నిరాశలో ఉన్న టాలీవుడ్ కి పవర్ స్టార్ ఎలాంటి ఫలితాన్ని అందిస్తాడు. For more videos like this, subscribe Big TV channel.